హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు VREdits. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను. సో అదేంటంటే నేను లాస్ట్ మంత్ పోల్ అయితే పెట్టాను, అంటే డిసెంబర్లో. సో మీరు నా ఛానల్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లైక్ ఫోటో ఎడిటింగా, లేకపోతే ఓన్లీ వీడియో ఎడిటింగా, లేకపోతే రెండు కలిపే పోల్ అయితే పెట్టాను. సో ఆ పోల్లో మీరు ఇంకా పార్టిసిపేట్ చేయలేకపోతే వెంటనే వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. సో ఈరోజే లాస్ట్, ఎందుకంటే ఇంకా ఫిబ్రవరి నుంచి నేను మారుద్దాం అనుకుంటున్నా. మీరు ఈ పోల్ ఏదైతే డిసైడ్ చేస్తారో నేను కంటెంట్ అనేది కూడా మారుద్దాం అనుకుంటున్నా. యువర్ వన్ ఓట్ మేక్స్ అవర్ ఛానల్ డెసిషన్. సో ప్లీజ్ అందరూ ఈ పోల్లో పార్టిసిపేట్ చేయండి. సో ఎందుకంటే ఫోటో ఎడిటింగ్ పెట్టినప్పుడు వ్యూస్ తక్కువ వస్తున్నాయి, వీడియో ఎడిటింగ్ పెట్టినప్పుడు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి ఒక్కొక్కసారి. సో అందుకే పోల్ అయితే పెట్టినారు. మీరైతే చాలా వరకు ఇప్పుడు 48% బోత్గానే ఉంది. సో మీరు కూడా పోల్లో పార్టిసిపేట్ చేయండి ప్లీజ్. సో ఇంకా అంతే, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ వీడియోలో నేను మీకు హై క్వాలిటీ వీడియోని మనం వాట్సాప్ స్టేటస్లో పెట్టినప్పుడు క్వాలిటీ డ్రాప్ అవుతుందని, సో దానికైతే ఒక సొల్యూషన్ ఉంటుంది. సో అందరు చెప్పినట్టే చెప్తున్నా. ఏం లేదు, మనకు వాట్సాప్లో స్టేటస్ పెట్టేది 5 MB కంటే తక్కువ ఉండాలి. 5 MB కంటే ఎక్కువ ఉంటే అది ఆటోమేటిక్గా కంప్రెస్ అయిపోయి మనకి వాట్సాప్ స్టేటస్లో వస్తుంది, అప్పుడు క్వాలిటీ అనేది డ్రాప్ అవుతుంది. సో దాంతే తేడా, మనం ఫుల్ క్వాలిటీ ఉన్న వీడియోని ఎక్స్పోర్ట్ చేసేసి 5 MB లోపలికి తెచ్చుకొని అప్లోడ్ చేయాలి ఏదైనా. సో మనం ఫస్ట్ అలైట్ మోషన్లో నేను ఆల్రెడీ వీడియో సెలెక్ట్ చేసి పెట్టుకున్నా, అంటే మొత్తం వీడియో అంతా రెడీ చేసి పెట్టుకున్నా. సో దాన్ని నేను ఎక్స్పోర్ట్ అయితే చేయాలి. సో నేనైతే ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయాలి. చూసి నిన్న వీడియో చేస్తాను కదా ఇన్స్టాగ్రామ్లో ఫుల్ స్క్రీన్లో ఎలా అప్లోడ్ చేయాలని. సో అదే వీడియోని ఇక్కడ కూడా తీసుకున్నాను. సో మీరేం చేస్తారంటే ఇక్కడ సెట్టింగ్స్ పక్కన ఎక్స్పోర్ట్ సింబల్ పైన క్లిక్ చేసి వీడియో ఉంది కదా, దీనిపైన మనకి ఒక యారో కనబడుతుంది. సో ఈ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ రెజల్యూషన్ ఉంది కదా, ఇది మీరు హైలో పెట్టేసుకోండి. నెక్స్ట్ కోడెక్ ఉంది కదా, సో ఇది మీరు H.264 పెట్టేసుకుని ఫ్రేమ్ రేట్ ఫుల్గా పెట్టేసుకొని ఇక్కడ బిట్ రేట్ ఉంటుంది క్వాలిటీది. సో ఇది మీరు పూర్తిగా ఇలా ఫుల్గా పెట్టేసుకోండి. అప్పుడు చూస్తే మనకి 85 MB వచ్చింది. దీన్ని మనము కంప్రెస్ అయితే చేద్దాం, ఓకేనా? సో ఇప్పుడు నేనైతే ఇది ఎక్స్పోర్ట్ చేస్తున్నా. ఇంకా ఫిబ్రవరి 1 నుంచి మారుద్దాం అనుకుంటున్నాను కంటెంట్. మీకు ఓన్లీ వీడియో ఎడిటింగ్ కావాలా, ఓన్లీ ఫోటో ఎడిటింగ్ కావాలా, లేకపోతే రెండు కావాలా అని. అదే మళ్ళీ చెప్తున్నా, యువర్ వన్ ఓట్స్ మేక్స్ అవర్ ఛానల్ డెసిషన్ అని. సో మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ప్లే చేసుకోవాలని చూసుకోవచ్చు. నేను జస్ట్ ప్లే చేసిన, ఎందుకంటే మీకు బ్లాక్ స్క్రీన్లో కనబడి ఉంటుంది. సో అందుకే. సో నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. మనకి గ్యాలరీలోకి అదైతే సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ మీరు పాండా కంప్రెసర్ అనే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి. మోడ్ ఏపీకే ఏమీ కాదు, జస్ట్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునేది. సో అది డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ అయితే చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత అన్ని పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీరు మీ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి, అంటే ఇప్పుడు అలైట్ మోషన్లో ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, సో ఆ వీడియోని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి 85 MB ఉంది కదా, సో అదైతే కంప్రెస్ అవుతుంది. మనకి చాలా రెజల్యూషన్స్ ఉంటాయి ఇక్కడ. సో మీరు ఏం చేస్తారంటే ఎక్కువ 768x1366 చూస్తారు. సో ఇది పెట్టినప్పుడు మీకు వాట్సాప్ స్టేటస్లో క్వాలిటీ అనేది డ్రాప్ అయిపోతే, ఇప్పుడు ఇక్కడ కస్టమ్ రెజల్యూషన్ ఉంది కదా, సో ఇక్కడ మీరు వచ్చేసి 480 ఇది ప్రెజర్వ్యూ ఆస్పెక్ట్ రేషియో అనేది ఇది ఆఫ్ చేసేసుకొని ఇక్కడ 1040 అని పెట్టేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి. సో మనకి ఆ కస్టమ్ రెజల్యూషన్ అనేది వస్తుంది. సో ఎక్కువ మంది యూజ్ చేసేది, చాలా ఫోన్స్లో ఇది వర్క్ అవుతుంది. అప్పుడప్పుడు అయితే కొద్దిగా బ్లర్ అవుతుంది అంతే. సో ఇది యూజ్ చేసినా అంతే, అప్పుడప్పుడు కొన్ని వీడియోస్కి మాత్రమే బ్లర్ అనేది అవుతుంది. సో ఏది చేసినా ఈ వీటిల్లో ఏదో కొన్నిసార్లు ఇంకా ఎప్పుడూ కాదు కాబట్టి, సో మీరు ఏం చేస్తారంటే 768x1366 అయితే యూజ్ చేసుకోండి. మీకు ఇది లేకపోతే ఇక్కడ ఫస్ట్లో 768 అని ఉంటుంది, అంటే నా మొబైల్ స్క్రీన్ విడ్త్ వేరు, అలానే హైట్ వేరు. సో నాకు ఇలా వస్తుంది. మీకు ఇక్కడ మారింటుంది, అంటే 1366 ప్లేస్లో మీకు ఏదో ఒక నెంబర్ అనేది వస్తుంది. సో మీరు 768 ఉంటుంది కదా, అదే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంప్రెసర్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. సో మనకి కొద్దిగా టైం తీసుకుంటుంది చూడండి, పాండా స్క్వీజింగ్ యువర్ ఫైల్. సో మనకి అది కొద్దిగా స్క్వీజ్ చేస్తుంది, ఇది చాలా టైం తీసుకుంటుంది. సో మీకు కానీ ఇది ఎక్స్పోర్ట్ చేసి వాట్సాప్ స్టేటస్లో పెడితే మనకి క్వాలిటీ డ్రాప్ అయితే మీరు వేరే రెజల్యూషన్ చేయండి, ఎందుకంటే ఒక్కొక్క మొబైల్లో ఇంకొక రెజల్యూషన్ అనేది ఉంటుంది. సో ఆ రెజల్యూషన్ పెడితే మీకు ఇక్కడ చాలా రెజల్యూషన్ వచ్చాయి కదా, సో ఆ రెజల్యూషన్లు పెట్టిన తర్వాతే మీకు మంచిగా వస్తుంది. నా ఫోన్లో ఈ రెజల్యూషన్ బాగుంది కాబట్టి ఇది చెప్తున్నా. మీ ఫోన్లో ఏ రెజల్యూషన్లో బాగుందంటే మీరు చూసుకోండి, పాండా కంప్రెసర్లో ఒకసారి ట్రై చేసి. చాలా ఫోన్లో 768 ఇంకా పక్కన నెంబర్ ఉంటుంది కదా, మారుతూ ఉంటుంది. సో అదైతే రెజల్యూషన్ చాలామందికి అదే సెట్ అవుతుంది. ఇంకా అది కాకపోతే మీరు చెప్పాను కదా కస్టమ్ రెజల్యూషన్లో, సో అదైతే పెట్టుకోండి.
సో మనకి ఇది స్క్వీజింగ్ అవుతుంది. స్క్వీజింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. సో మనకి వీడియో అనేది స్క్వైజింగ్ అనేది అయిపోయింది. చూడండి, మీకు ఒరిజినల్ ఫైల్ వచ్చేసి 85 MB ఉంది. సో మనం కంప్రెస్ చేసిన తర్వాత 3.9 MBకి వచ్చింది. కింద చూస్తే రెజల్యూషన్ కూడా చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. సో నా ఫోన్ రెజల్యూషన్ వేరు, మీ ఫోన్ రెజల్యూషన్ వేరు. సో మీ ఫోన్ రెజల్యూషన్ ఎలా తెలుసుకోవాలంటే గూగుల్లోకి వెళ్ళి మీ ఫోన్ మోడల్ టైప్ చేసి రెజల్యూషన్ అని టైప్ చేయండి. సో అక్కడ మీకు తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ సేవ్ అని ఉంది కదా, ఇదన్నా సెలెక్ట్ చేసుకొని షేర్ బటన్ పైన క్లిక్ చేసి మనం వాట్సాప్ స్టేటస్ లేకన్నా అప్లోడ్ చేయొచ్చు డైరెక్ట్గా. సో నేనైతే సేవ్ అయితే చేసుకుంటున్నా. సో చూడండి, మనకి ఇలా అడుగుతుంది. ఓకే బటన్ క్లిక్ చేయండి, మనకి సేవ్ అవుతుంది కాబట్టి. సో మనకి ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తుంది సేవ్ అయ్యేంతవరకు. సో మనకి సేవ్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు నేనైతే వాట్సాప్ ఓపెన్ చేసి స్టేటస్లో అయితే అప్లోడ్ చేసి చూపిస్తాను. సో నేనైతే వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. మనకి చూడండి 4 MB ఉంది. సో ఈ 4 MBని నేను అక్కడ అప్లోడ్ అయితే చేస్తున్నాను స్టేటస్లో. సో నెక్స్ట్ అంటే 3.9 MB కదా, కొద్దిగా అటు ఇటు వచ్చి ఉంటుంది. సో మీరు ఇక్కడ ఏదైనా టైప్ చేసేసుకొని అప్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తున్న క్వాలిటీ అస్సలు డ్రాప్ అవ్వలేదు, కొద్దిగా డ్రాప్ అయి ఉంటుంది. నాకు తెలుస్తుంది, మీకు తెలుస్తుందో లేదా కొద్దిగా డ్రాప్ అనేది ఏంది. సో మీకు ఇది కూడా డ్రాప్ కాకుండా ఉండాలంటే మీరు కానీ పీసీ కానీ ల్యాప్టాప్ కానీ యూస్ చేస్తుంటే ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి. చిన్నదే హ్యాండ్ బ్రేక్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, అదైతే డౌన్లోడ్ చేసుకోండి. సో అది దాంట్లో ఏంటంటే మనము ఎంత పెద్ద వీడియో అయినా కంప్రెస్ చేస్తాము, క్వాలిటీ అనేది డ్రాప్ కాకుండా ఉంటుంది. సో అంతే. ఇప్పుడు ఈ వీడియోని స్టేటస్లో పెట్టి చూపిస్తాను క్వాలిటీ అనేది ఎలా ఉందో. సో 4 MBని అప్లోడ్ చేస్తున్నాం. సో మనకి చూడొచ్చు సెండింగ్ అని ఉంది. సో మనకి సెండ్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాం. ఇది ఇంతకుముందుది. సో ఇప్పుడు ఇది అంటే చూడొచ్చు, నేను ఇది కూడా పెట్టాను. కొద్దిగా డిఫరెన్స్ చూడడానికి మాత్రం ఇది నేను వాట్సాప్ స్టేటస్లో లైట్ మోషన్ నుంచి ఎక్స్పోర్ట్ చేసిన వెంటనే ఇలా వచ్చింది. సో ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడ పెట్టేసిన అంటే 85 MB అంటే కంప్రెస్ అయ్యి ఇక్కడ ఇలా వచ్చింది. సో ఇప్పుడు అప్లోడ్ చేసినాం, సేమ్ అలానే ఉంది. ఎక్స్పోర్ట్ చేసింది ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. చూడొచ్చు, మనకి నివేద ఫేజ్ అనేది క్లారిటీగా ఉంది. సో ఇందులో చూస్తే మనకి నివేద ఫేజ్ అనేది కొద్దిగా బ్లర్ అయినట్టు ఉంటుంది. చూడొచ్చు, సో మీరే గమనిస్తుంటారు. నాకైతే క్లియర్గా కనబడుతుంది. మీకు కానీ క్లియర్గా కనబడాలంటే ఒకసారి మీ ఈ వీడియోని 1080pలో పెట్టుకొని అయితే చూడండి. సో అంతే. మళ్ళీ చెప్తున్నా, మీ దగ్గర కానీ పీసీ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే హ్యాండ్ బ్రేక్ అనే ఒక సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. సో అదైతే డౌన్లోడ్ చేసుకోండి. సో దానిలో అంటే మనకు క్వాలిటీ అనేది డ్రాప్ కాదు, జస్ట్ కంప్రెస్ అవుతుంది. అంటే సైజ్ అనేది తగ్గుతుంది కానీ క్వాలిటీ అనేది డ్రాపే కాదు. సో అది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా యూట్యూబ్లో అయితే ఒక పోల్ పెట్టాను, ఒకసారి అయితే దాంట్లో పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే యువర్ 1 word మేక్స్ అవర్ ఛానల్ డెసిషన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ ఒక్క వర్డ్తోనే ఏదైనా నిలుస్తుంది. అంటే ఇప్పుడు అన్ని ఈక్వల్గా వచ్చిన ఒక్క వర్డ్ ద్వారా మళ్ళీ అన్నీ మారిపోతాయి. సో ఒకసారి అయితే పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఉంటే. ఎందుకంటే ఫోటో ఎడిటింగ్ చేస్తున్నా, వీడియో ఎడిటింగ్ చేసుకున్నా, ఒకసారి ఫోటో ఎడిటింగ్ వ్యూస్ ఎక్కువ వస్తాయి, వీడియో ఎడిటింగ్ వ్యూస్ తక్కువ వస్తాయి, వీడియో ఎడిటింగ్ వ్యూస్ ఎక్కువ వస్తాయి, ఫోటో ఎడిటింగ్ తక్కువ వస్తాయి. సో అందుకే మీకోసం నిర్ణయించిన, అంటే కొంతమంది చూసేవాళ్ళు ఫోటో ఎడిటింగ్ చూస్తారు, కొంతమంది వీడియో ఎడిటింగ్ చూసేవాళ్ళు, సో కొంతమంది బోత్ అని చూస్తారు. సో పార్టిసిపేట్ చేయండి ప్లీజ్. సో ఇంకా అంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో మేము ముందు. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై బై అండ్ పీస్, టేక్ కేర్.